ఎస్సీ వర్గీకరణ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే గడ్డు పరిస్థితి ఏర్పడిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసే వరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే గడ్డు పరిస్థితి ఏర్పడిందని, వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసే వరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ వర్గీకరణకు బీజం వేస్తే ప్రధాని మోదీ దేశవ్యాప్తం చేశారని, చంద్రబాబు రేవంత్ రెడ్డిలు దళిత ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశ సంపద, క్యాబినెట్ పదవుల్లో లేని సామాజిక న్యాయం కేవలం దళిత రిజర్వేషన్లోనే ఎందుకు అని ప్రశ్నించారు. మాల వర్గాన్ని తొక్కుతుంటే సొంత సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసే వరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందని, ప్రజలు తలుచుకుంటే చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాం. పార్లమెంట్లో వాట్ ఇస్ దట్ అమెండ్మెంట్, రాజ్యాంగానికి ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు పోరాటం చేద్దాం. మిత్రులారా, మీరు ఎలా కూర్చుంటే కుదరదు. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్. ఇదే సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జెస్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఎస్సీని విభజించడానికి కుదరదని చెప్పడం జరిగింది. మళ్ళీ అగైన్ ఆ జడ్జిమెంట్ రివ్యూ చేస్తూ 2024లో 7 జడ్జెస్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పాసిబుల్, ఇట్స్ పర్మిసిబుల్ అని చెప్పింది. మిత్రులారా, కోర్టును మనం గౌరవిస్తున్నాం, మన కోర్టుతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్తోనే, ఈ పొలిటికల్ సెటప్, కెమిస్ట్రీ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలతోనే. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఒడు వస్తున్నాడు ఎస్సీ వర్గీకరణ చేసేయమంటున్నారు. అందులో ఫ్యాక్ట్స్ ఏంటో తెలియడం లేదు. అంతా అయిపోయింది కదా, మనం మాట్లాడకుండా కూర్చుందాం. ఈ రోజున భారతదేశంలో बार महीनों सुनिए एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है.